భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ 2024 పరీక్షలు మర్నాడు నుంచి అనగా ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఏపీ టెట్ 2024 వెబ్సైట్ లో హాల్ టికెట్స్ అనేవి కూడా అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వారు ఉంటే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మీ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మాక్ టెస్ట్ ఏ విధంగా పరీక్ష అనేది ఉండబోతోంది ఆన్లైన్ లో అనే దానికి సంబంధించి ఇక్కడ మాక్ టెస్ట్లు అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఈ మాక్ టెస్ట్లు అనేవి రాయడం ద్వారా మీరు ఆన్లైన్ లో ఏ విధంగా ఏపీ టెట్ పరీక్ష రాయవచ్చు అనేది ముందుగానే తెలుసుకోవచ్చు. ఇక ఏపీ టెట్ 2024 సంబంధించి పరీక్షలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వెబ్సైట్ లో ఏపీ టెట్ హాల్ టికెట్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2024 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లను https://aptet.apcfss.in లో పొందాలని జిల్లా విద్యాశాఖాధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు పరీక్షలు 2 సెషన్స్ లో పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్టు వివరించారు. అభ్యర్థులు వారికి సంబంధించిన పరీక్షా తేదీ, సమయం, పరీక్షా కేంద్రాన్ని హాల్ టికెట్ లో సరిచూసుకుని నిర్ణీత సమయం కన్నా అరగంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని అన్నారు. హాల్ టికెట్ లో ఏవైనా తప్పులుంటే సంబంధిత పరీక్షా కేంద్రంలో చూసుకోవాలని వారు కోరారు. ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. 27 నుంచి ఏపీ టెట్ పరీక్షల నిర్వహణ. ఏపీ టెట్ 2024 ఆన్లైన్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి యువి సుబ్బారావు తెలిపారు. 10 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విజయవాడలోని అయాన్ డిజిటల్ జోన్, శిరీష ఇన్ఫో టెక్నాలజీస్, పొట్టి శ్రీరాములు చదలవాడ మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎస్విటి ఇన్ఫోటెక్, శ్రీ విజయదుర్గ ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్, శైలేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, అయాన్ డిజిటల్ జోన్, దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సనా ఇంజనీరింగ్ కాలేజ్ తదితర కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎవరైతే పరీక్షలు రాసేటటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వివరించారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందుగానే హాజరు కావాలని సూచించారు. హాల్ టికెట్ లో ఫోటో లేని అభ్యర్థులు లేటెస్ట్ ఫోటో, గుర్తింపు కార్డుతో అనగా ఒరిజినల్ ఆధార్ కార్డు గాని, పాన్ కార్డు గాని, ఓటర్ కార్డు గాని, బ్యాంక్ పాస్ బుక్ గాని తీసుకొని వెళ్లి పరీక్షకు హాజరు కావాలని సూచించారు. దరఖాస్తులో పిహెచ్సి పొందుపరిచిన అభ్యర్థులు అంటే పిహెచ్ అని దరఖాస్తులో ఇచ్చినటువంటి అభ్యర్థులు వైకల్య ధృవీకరణ పత్రంతో జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి అనుమతితో సహాయకుడిని పొందొచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తికి కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. పర్యవేక్షకులు సూరిబాబు 9440506411, సీనియర్ అసిస్టెంట్ జె చంద్రహరీష్ 8790258661 ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ పేర్కొన్నటువంటి విషయాలన్నీ కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. హాల్ టికెట్ లో ఫోటో లేనటువంటి అభ్యర్థులు లేటెస్ట్ ఫోటో అలాగే గుర్తింపు కార్డు అనేది తీసుకుని వెళ్ళాలి. ఇక అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే హాజరు కావాలని కూడా ఇక్కడ సూచించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏపీ టెట్ 2024 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ అయితే విడుదల చేశారు. కానీ ఆ హాల్ టికెట్స్ లో సెంటర్ చూసుకున్నటువంటి అభ్యర్థులకు చాలా మందికి షాక్ అనేది తగలడం జరిగింది. చాలా దూర ప్రాంతాల్లో చాలా మందికి ఏపీ టెట్ సెంటర్స్ అనేవి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. టెట్ అభ్యర్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్ష. కొందరు అభ్యర్థులు 30 గంటలు ప్రయాణించాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అభ్యర్థికి బెంగళూరులో పరీక్షా కేంద్రం, బెంగళూరు, చెన్నై, బరంపురం, హైదరాబాద్ లోను సెంటర్లు. నిరుద్యోగులతో జగన్ సర్కార్ ఆటలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరానికి చెందిన అభ్యర్థికి బెంగళూరులో టెట్ పరీక్షా కేంద్రం కేటాయించారు. పరీక్షా కేంద్రానికి వెళ్లాలంటే 855 కిలోమీటర్లు ప్రయాణించాలి. వెళ్లి వచ్చేందుకు 30 గంటలు సమయం పడుతుంది. ఇది ఎన్నికల ముందు జగన్ సర్కార్ నిరుద్యోగులకు ఇస్తున్న కానుక. ఎన్నికల ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ డిఎస్సి ప్రకటించిన జగన్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది.
చదువుకునేందుకు సమయం ఇవ్వలేదని ఒక పక్క అభ్యర్థులు గగ్గోలు పెడుతుండగా ఇప్పుడు టెట్ పరీక్షా కేంద్రాలను 100 కిలోమీటర్ల దూరంలోని పక్క రాష్ట్రాల్లో కేటాయించి వారిని మరింత ఒత్తిడిలోకి నెట్టింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినా ఇష్టారాజ్యంగా పరీక్షా కేంద్రాలను కేటాయించింది. బెంగళూరు, చెన్నై, బరంపురం, హైదరాబాద్లోని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మొదట్లో సమీప జిల్లాల వారికే పక్క జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయిస్తామని గొప్పలు చెప్పింది. ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేసేలా పరీక్షా కేంద్రాలు కేటాయించింది. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. పరీక్ష రాసేందుకు ఎలా వెళ్లాలని ఆందోళన చెందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరానికి చెందిన అభ్యర్థికి బెంగళూరులో పరీక్షా కేంద్రం కేటాయించారు. సాధారణంగా టెట్ డిఎస్సి రాసే అభ్యర్థుల్లో ఎక్కువ మంది పేద మధ్యతరగతి వారే ఉంటారు. పైగా అభ్యర్థులు నిరుద్యోగులు, పరీక్షల సన్నద్ధతకే అప్పులు చేస్తున్నారు. పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి కూడా వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి అని ప్రభుత్వం కల్పించిందని అభ్యర్థులు వాపోతున్నారు. అభ్యర్థులు తగ్గినా ఎందుకు ఈ పరిస్థితి? టెట్ 2022కు రాష్ట్ర వ్యాప్తంగా 5,25,789 మంది దరఖాస్తు చేయగా ఈసారి 51% తగ్గి 2,67,559 దరఖాస్తులే వచ్చాయి. కానీ పరీక్షా కేంద్రాలను మాత్రం ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో కేటాయించారు. మొదట పరీక్షా కేంద్రాన్ని ఎంచుకున్న వారికి రాష్ట్రంలో పరీక్షా కేంద్రం వస్తుందని చెప్పిన ప్రభుత్వం అభ్యర్థుల మధ్య పోటీ పెట్టింది. సర్వర్ సమస్య కారణంగా వెబ్సైట్ సక్రమంగా పనిచేయక కొందరు అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేయలేకపోయారు. అభ్యర్థి స్థానిక ప్రాంతాన్ని పరిగణంలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా కేంద్రాలు కేటాయించారు. 2022లోనూ ఇలా పరీక్షా కేంద్రాలు కేటాయించడంతో చాలా మంది పరీక్ష రాయలేకపోయారు. అప్పట్లో దరఖాస్తులు ఎక్కువగా రావడం వల్ల పొరుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు దరఖాస్తులు తగ్గినా అదే పరిస్థితి. పరీక్ష రాయాలంటేనే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిందే అంటే ఎట్లా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. HGT పేపర్ 1కి 23% మందికి వారు ఎంచుకున్న మొదటి ప్రాధాన్య కేంద్రం కాకుండా ఇతర కేంద్రాలు కేటాయించారు. మొత్తానికి చాలా మంది అభ్యర్థులకు మరి దూరంగా పరీక్షా కేంద్రాలు కేటాయించడం జరిగింది. ఇటువంటి పరీక్షా కేంద్రాలు వచ్చినటువంటి అభ్యర్థులు అసలు పరీక్షలు రాద్దామా వద్దా అనే ఆలోచన చేసే అవకాశం కూడా ఉంది. మరి ప్రభుత్వం కేటాయించినటువంటి పరీక్షా కేంద్రం ఆధారంగా అభ్యర్థులు పరీక్ష రాయాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకునేటటువంటి పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. మొత్తానికి టెట్ పరీక్ష అనేది ప్రభుత్వం అనుకున్న విధంగానే మొండిగానే మరి ఈ నెల 27వ తేదీ నుంచే ప్రారంభించబోతోంది. మరి చాలా మంది అభ్యర్థులు ప్రిపరేషన్ కు సమయం కావాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇటువంటివి ఏవి కూడా పట్టించుకోకుండా షెడ్యూల్ ప్రకారమే ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించ తలపెట్టింది. మరి 27వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. పరీక్షకు పేర్కొన్నటువంటి సమయానికంటే గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి వెళ్లాలని మరి వాటికి సంబంధించిన సూచనలు కూడా హాల్ టికెట్ లో కూడా ముద్రించి ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి మీ హాల్ టికెట్ లో ఉన్నటువంటి సూచనలను మీరు పరీక్ష రాయడానికి వెళ్లే ముందు క్లియర్ గా చదువుకోండి. మరి అందులో మీ హాల్ టికెట్ లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదో చూసుకోండి. ఆ మిస్టేక్స్ ఏవైనా ఉంటే వాటిని పరీక్షా కేంద్రంలో మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి అలా ఏవైనా మిస్టేక్స్ ఉంటే పరీక్షా కేంద్రంలోని నామినల్ రోల్స్ లో మీ వివరాలు మార్చుకోండి. మరి ఇది ఏపీ టెట్ 2024కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.